కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడుమలో. I know the Lord will find a way for me. I know the Lord will find a way for me. If I walk in heaven's light, shun the wrong and do the right, I know the Lord will find a way for me. The Lord has said, go preach the word to all the world. The Lord has said, go preach the word to all the world. If I walk in heaven's light, shun the wrong and do the right, I know the Lord will find a way for me. Won't it be grand to hear him say, well done? Won't it be grand to hear him say, well done? If I walk in heaven's light, shun the wrong and do the right, won't it be grand to hear him say, well done? I know the Lord will find a way for me. I know the Lord will find a way for me. If I walk in heaven's light, shun the wrong and... రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృప వలన ఒక సంవత్సరం గతించిపోయి 2026 ఒక నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. ఎప్పుడు కూడా ఈ సంవత్సరాలు దాటుతున్నప్పుడు నూతనం అనే మాట ఆలోచించుకుంటున్నాం, కానీ వాస్తవంగా నూతనమైనది ఈ భూమి మీద ఏది లేదనేది అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఎవరైనా సరే క్రీస్తు ప్రభువు నందున్న ఎడల అతనే నూతన సృష్టి, ఆమె నూతన సృష్టి తప్ప నూతనమైనది ఈ భూమి మీద ఏమీ లేదు. కానీ ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి శిస్తులు వసూలు చేయడానికి, లేకపోతే ఇంకా రకరకాల పరిపాలన విషయాలకు సంబంధించి ఈ డేట్స్ ఏర్పాటు చేశారు రోమిల దగ్గర నుంచి. అది నెమ్మదిగా ఏమైపోయిందంటే ఈ రోజున వ్యాపారంగా మారిపోయింది. వ్యాపారానికే డేట్స్, వ్యాపారానికే పండగలు తప్ప నిజంగా దేవుని సేవించడానికి, దేవుణ్ణి మనం ముందు పెట్టుకుని నడవటానికి, లేకపోతే దేవుని మాటలు వినటానికి కాదు. సరే, ఏదేమైనా మరొక సంవత్సరంలో దేవుడు మనల్ని అడుగుపెట్టింపజేశాడు. మనందరి తరపున దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం ఇదే మొదటిసారి మనం కలుసుకోవటం. ఇంతకుముందు ఇంగ్లీష్ వచ్చింది 6వ తారీఖున లైఫ్ ఆఫ్ క్రైస్ట్, కానీ ఈ రోజున మాత్రం ఇదే మొదటిసారి మనం కలుసుకోవటం తెలుగులో. యాత్రికుడు టీవీ ప్రోగ్రాంకి మరొకసారి అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యాత్రికుడిలో పోయినసారి మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనిషి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముడతాయి. అవి భౌతికంగా అవ్వచ్చు, ఆత్మీయంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు. ఎప్పుడైతే మనిషి బలహీన పడతాడో అప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది మనుగడ కొనసాగించడానికి. అందుకే పోయినసారి మనం చూసిన ఎపిసోడ్లో, మనం విన్న ఎపిసోడ్లో దావీదు
యెహోవా దేవుని యందు బలాన్ని పొందాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి ఏం చెప్పాడంటే, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, కానీ ధైర్యం వహించండి, నేను శ్రమల్ని జయించి ఉన్నానని చెప్పాడు. అలాగే చివరికి రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుకుంది ఏంటంటే, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. నూతన నిబంధన టైంలో పరిశుద్ధులందరూ కలిసి ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఒకరితో ఒకడు మనసు కలిసి ఉంటే బలం అధికం అవుద్ది. అంటే శారీరకంగా ప్రారంభించి ఆత్మీయతలోకి మనం వచ్చాం. ఆత్మీయంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి జాగ్రత్తగా స్థిరంగా నిలబడాలంటే ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండాలి. ఎప్పుడైతే ఒకరితో ఒకడు మనసు కలిసి ఉన్నాడో అతను ఆత్మీయంగా స్థిరపడతాడు. అప్పుడు శారీరకంగా కూడా ఏ విషయం వచ్చినా, ఎలాంటి పరిష్కారం అవసరమైనా కూడా ఆటోమేటిక్గా దాన్ని చేసుకోగలగటానికి దేవుడు శక్తిని ఇస్తాడు. సరే, ఈ ఎపిసోడ్లో కొంచెం ఇంకా ముందుకు వెళ్ళి గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, యాత్రికుడు అనే పదం బైబిల్లో అనేక సార్లు కనపడదు. యాత్రికుడు అనే పదానికి ఇంగ్లీష్ పదం పిల్గ్రిమ్ కదా, కానీ యాత్రికుడు అనే పదం కనపడదు బైబిల్లో, ఎక్కువ సార్లు కనపడదు. ఎక్కువగా కనపడేది ఏంటంటే స్ట్రేంజర్, సొజర్నర్ అనే మాటలు. ఇవి మనం ప్రారంభంలో చదువుకున్నాం. మళ్ళీ ఈరోజు ఈ సంవత్సరానికి సంబంధించి మొదటిగా జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో మరొకసారి నేను రిమైండ్ చేస్తాను అందరికీ. అతిథి వంటి వాడను, పరదేశిని, పరవాసిని, ఈ మాటలు ఆల్టర్నేటివ్గా రెగ్యులర్గా మనకు బైబిల్లో వినపడతా ఉంటాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారు అందరికీ ఒకసారి నేను మనవి చేసేది ఏంటంటే, మనం ఈ లోకంలో పరదేశిమి, పరవాసిని, ఆ మాట విన్నప్పుడల్లా, పర అని విన్నప్పుడల్లా ఇది మనది కాదు, మనది మరొక దేశం ఉంది, మన స్వంత దేశం మరొకటి ఉంది. ఆ సొంత దేశాన్ని విడిచిపెట్టి వచ్చాం, మరలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ సొంత దేశం చేరాల్సినటువంటి అవసరం ఉంది. మొదటికి వెళ్తున్నా నేను. ఆదికాండంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అక్కడ నుంచి నేను ప్రారంభిస్తున్నా. ఎందుకు అబ్రహాం నుంచే ప్రారంభిస్తున్నాం, అంతకంటే ముందు ఆదాము నుంచి ఎందుకు ప్రారంభించట్లేదు ఈ విషయాన్ని గురించినటువంటి విశ్లేషణ అంటే, ఆదాముకు సంబంధించి ఒక జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత నోహు సమయంలో, ఆదాము దగ్గర నుంచి నోహు సమయం వరకు ఒక జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు అందరూ తుడిచిపెట్టుకుని పోయారు. నోహు యొక్క కుమారులైన షేము, హాము, యాపెత్తోనే మరలా జనరేషన్ అన్నీ కూడా డెవలప్ అయినాయి. వారిలో హాము, యాపెతు వీరిద్దరిని వదిలేస్తే, ఎందుకు వదిలేయాలి అని అంటే, వాళ్ళు దేవునితో కలిసి నడవలేదు, వాళ్ళు అన్ని జనుల్లో కలిసిపోయారు. వారి జాతుల దేవతల్ని, దేవుళ్ళని, విగ్రహాలని ఇబ్బడి ముబ్బడిగా ఆరాధన చేశారు. కనుక వాళ్ళని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. షేమును మాత్రం లెక్కలోకి తీసుకోవాలి. షేము లైన్లో ఉన్నటువంటి అర్పక్షదు, షేలహు, రయ్యును ఇలాగ ముందుకు కొనసాగితే తెరహు లాస్ట్కి నిలబడతాడు. తెరహు వాళ్ళ అబ్బాయే అబ్రహాం. అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచాడు, ఆయనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలోకి వెళ్తే 1 నుండి 9 వచనాలను చదువుకుంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది అబ్రహాం యొక్క ప్రారంభం. ఈ రోజుల్లో ఇల్లు వదిలి వెళ్ళటానికి, గ్రామం వదిలి వెళ్ళటానికి చాలామంది ఇష్టపడరు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇష్టపడరు. బయట ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా ఈజీగా వెళ్ళిపోతారు. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం గృహాన్ని వదిలిపెట్టరు, గ్రామాన్ని వదిలిపెట్టరు. కానీ అక్కడ మాత్రం అబ్రహాముకి అదే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా అబ్రహాము ఈ అందరిలాగా మనం మాట్లాడాలంటే యెహోవా దేవుడిని పూజించేటటువంటి వ్యక్తి కాదు. కల్దీయుల దేశం, ఆ కల్దీయుల దేశంలో అబ్రహాము చంద్రారాధన చేసేవాడు, సూర్యారాధన కాదు. సూర్యారాధన చేసేవాళ్ళని మనం రెగ్యులర్గా మన భారతదేశంలో చూస్తాం. ఉదయాన్నే లేస్తే తూర్పు ఎటుందో చూసి అట్లా పెట్టి సూర్యారాధన చేస్తారు. చేతిలో నీళ్లు పెట్టి కూడా పోస్తారు.
కానీ చంద్రారాధన చేశాడు ఆయన నైట్ టైము చంద్రుడు వస్తే చంద్రుడిని ఆరాధించేవాడు వాడి కుటుంబం అంతా. కానీ అందులో నుంచి ఆ కల్దీల దేశం అనేటువంటి ఊరు అనేటటువంటి ప్రాంతాన్ని నుంచి కల్దీల దేశంలో అబ్రహాం యొక్క ఊరి పేరు ఏంటని అడిగితే ఊరే అంటారు. ఇంగ్లీష్లో క్యాపిటల్ యు స్మాల్ ఆర్ పెడతారు ఊర్ అని, లేకపోతే యూర్. అందులో నుంచి దేవుడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎప్పుడైతే దేవుడు పిలుస్తున్నాడో భయం రావాలి, ఎప్పుడైతే దేవుడు పిలుస్తున్నాడో కన్ఫ్యూజన్ రావాలి, ఎప్పుడైతే దేవుడు చెబుతున్నాడో అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలి, ఎప్పుడైతే దేవుడు పిలుస్తున్నాడో దేవుణ్ణి అయ్యా నాకు డబ్బులు లేవు, నాకు ఆస్తి లేదు, నాకు ఆరోగ్యం లేదు, నేను వెళ్ళలేను అని ఏదో ఒక కారణాలు చూపించి దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. కానీ అలాంటిది ఏమీ అక్కడ కనపడలా. మినిమం ఎందుకు ఉండవండి, ఉండుంటే కానీ దేవుడు అవన్నీ క్లారిఫై చేసి ఉంటాడంటే అది కూడా ఏమి లేదు. ఆయన పిలిచాడు, నేను తీసుకెళ్ళేటటువంటి దేశంలోకి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఈయన జీవితం పరదేశిగా ప్రారంభమైంది, స్ట్రేంజర్గా ప్రారంభమైంది, క్రొత్తవాడిగా అతిథిగా పరవాసిగా ఆయన జీవితం ప్రారంభమైంది. ప్రారంభమవుతున్నప్పుడు నేను చూపించు దేశమునకు వెళ్ళుము. వెళ్తే ఏం చేస్తా అన్నాడు దేవుడు. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఎంత గొప్ప మాట అండి ఇది. దేవుని యొక్క మాట ఒకటింటే గొప్ప జనంగా చేస్తాడు. అబ్రహాం యొక్క సంతతిని గొప్ప జనంగా చేస్తాడు. పైగా ఇంకోటి ఏమన్నాడంటే నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. ఎంత ఫేవరబుల్ సైట్ ఆఫ్ గాడ్ అండి అబ్రహాం విషయంలో. ఎవరన్నా నీతో స్నేహం చేస్తే వాళ్ళతో నేను స్నేహం చేస్తా, ఎవరన్నా నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళని నేను ఆశీర్వదిస్తా, ఎవరన్నా నిన్ను దూషిస్తే వాళ్ళని నేను శపిస్తా. గొప్ప భరోసా. ఏ ఆజ్ఞని ఆయన ఫాలో అయితే, ఆయన చెప్పిన మాట విని ఆ ఊరు నుంచి బయలుదేరి బయటకు వెళితే సహజంగా మొదటి నుంచి స్కాలర్స్ కానీ థియాలజిస్టులు కానీ స్టూడెంట్స్ కానీ సేవకులకు కానీ వచ్చేటటువంటి ఒక ఆలోచన ఏంటంటే, అంతమంది జనం ఉండగా ఆనాడు అబ్రహామునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? సింపుల్గా ఒక టీచర్గా నాకు తెలిసింది నేను మీకు చెప్తా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఒక స్కూలు, ఒక క్లాసులో టీచర్ ఎప్పుడు కూడా ఒక్కడిని పిలుస్తారు. ఆ అమ్మాయి లేడీ టీచర్ అయినా జెంట్ టీచర్ అయినా ఒక్కడిని పిలుస్తూ ఉంటారు. అదే చాక్ పీస్ తీసుకురా, మంచినీళ్ళు తీసుకురా, కర్ర తీసుకురా. కారణం ఏంటి? ఎందుకు అతన్ని పిలవాలి, అందరిని పిలవచ్చు కదా అంటే సింపుల్. అతనికి ఆయన అంటే ఆమె అంటే ఇష్టం, ఆ టీచర్ అంటే ఇష్టం. అది ముఖ్యమైన కారణం. ఆ ఇష్టాన్ని వాళ్ళు గమనించి అతన్నే అన్ని పనులకి వాడతారు. అలాగే దేవుడు కూడా అబ్రహాముకి మదిలో ఎక్కడో ఈయనంటే భయం, భక్తి, ప్రేమ ఉన్నాయి కనుక, గౌరవం ఉన్నాయి కనుక అబ్రహాముని ఎంపిక చేసుకుని బయటికి తీసుకురావడానికి ప్రారంభించాడు. ఇందులో 3వ వచనంలో నిన్ను దూషించువాని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. భూమి యొక్క సమస్త వంశాలు కూడా అబ్రహాములో ఆశీర్వదించబడాలి, అబ్రహాము యొక్క సంతతిలో ఆశీర్వదించబడాలి. అబ్రహాము యొక్క సంతతిలో దావీదు ఉన్నాడు, దావీదు సంతతిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో ఆయన ద్వారానే భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశాలు కూడా ఆశీర్వదించబడినాయి. ఈనాడు ఉన్నటువంటి ముఖ చిత్రం. ఒకనాడు ఉన్నటువంటి చిత్రం ఏంటి చెప్పనా? యెహోవా దేవుడు ఇశ్రాయేలీ జనాంగానికి మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు ఎవరికి దేవుడు కాదు. సరే, ఇందులో 4వ వచనం చూస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు. చాలా ఒళ్ళు జలధరిస్తుందండి, ఒళ్ళు జలధరిస్తుంది. ఆయన హారాన్లో ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు, మాట్లాడినప్పుడు, ఆయన లేచి బయలుదేరాల్సినటువంటి సమయంలో ఆయన వయసు 75 ఏండ్లు. ఇవాళ నాకు 56 ఏండ్లు. కానీ ఇవాళకే శక్తి లేదు. ఎవరైనా గట్టిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి
నేను అలా ఉండలేకపోతున్నాను ఏంటని బాధపడతాం. భౌతికంగా శక్తి లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఆత్మీయంగా దేవుడు శక్తిని ఇచ్చాడు. ఆత్మ బలపడి ఉన్నప్పుడు భౌతికంగా ఏ విధంగానైనా సరే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే, అబ్రహాము బయలు వెళ్ళినప్పుడు 75 ఏండ్ల వాడు. 75 సంవత్సరాలంటే ఆల్మోస్ట్ చనిపోయేటటువంటి టైం కదండి. కీర్తనలోకి వచ్చేసరికి ఏమంటారు, 70 లేదా 80 సంవత్సరాలు వయస్సు. ఒకప్పుడు 100 సంవత్సరాలు ఉన్నదాన్ని దేవుడు షార్ట్ చేశాడు. దాన్ని ఎట్లా చేశాడంటే 70 లేదా 80 సంవత్సరాలు. ఇప్పుడు 75 అంటే 70కి 80కి మధ్యలో ఉన్నాడు ఈయన. ఆల్మోస్ట్ అబౌట్ టు డై 5 ఇయర్స్కి. కానీ అప్పుడు బయలుదేరాడు. మీరు నేను కూడా గమనించాల్సింది ఏంటంటే, సేవకులు చూస్తున్నా లేకపోతే విశ్వాసులు చూస్తున్నా ఈ ఎపిసోడ్ని మీరు నేను గమనించాల్సింది ఏంటంటే, వయసుతో సంబంధం లేదు. మనం వయసుని మనసులో పెట్టుకుని దేన్ని ఆలోచించి సంతోషపడాల్సిన అవసరం లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, కుమిలిపోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఎవరిని ఎప్పటి వరకు బ్రతికిస్తాడో, ఎప్పుడు తీసుకుంటాడో అది ఆయన చిత్తం. మనం మాత్రం బ్రతికున్నంతకాలం దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళాలి. ఇదేంటంటే మీరు సేవకులు మీరు చేయాలి కానీ మా అందరికి చెప్తున్నారేంటి కామన్గా అంటే, కామన్గా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారు ఈ కార్యాలన్నీ కూడా చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమన్నాడంటే, శిష్యులతో చెప్తా, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం ఇచ్చు వారిని శిష్యులుగా చేయుడి. ఎవరైతే శిష్యులు అవుతారో వారందరూ కూడా నేను మీకు ఏవేవి ఆజ్ఞాపించుతున్నో అవన్నీ వాడు చెయ్యాలని చెప్పండి అంటారు. ఈ ముక్క ఎందుకో ఎక్కడో అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉన్నట్టు కనపడద్ది. సేవకుల దగ్గర నుంచి ఆ బాధ్యతని చాలా స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు తీసుకోవట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ క్లెడ్జ్ లైటీ సిద్ధాంతం అంటారు. అంటే ఆ పైన నిలబడేటటువంటి డయాస్ మీద నిలబడేటటువంటి వ్యక్తే మాట్లాడాలి, ఆయన క్లెడ్జి అంటారు, మనం లైటీలు, మనం సామాన్యులు, మనం వినాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. అలా కదండి. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్ని వంశాలు ఆశీర్వదించబడాలి. అన్ని వంశాలు ఆశీర్వదించబడిన తర్వాత అన్ని వంశాల్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి విశ్వాసులు, పరిశుద్ధులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి అర్హులు. వాళ్ళు కూడా ప్రభు యొక్క సువార్తని అందరికీ పంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, 9 వచనాల వరకు మనం చదివితే చాలా చక్కగా ఉంటుంది. అబ్రహాం ఎలా బయటకు వచ్చాడో, మరలా ఎలా వెళ్ళాడో, ఎక్కడ వరకు ప్రయాణం చేశాడో అవన్నీ ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు ఉంటుంది. అయితే ఈ భాగాన్ని మరలా హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త 11వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో వివరించాడు. అక్కడ వివరించినటువంటి విషయాలను ఇక్కడ వివరించారు. కొంత జర్నీ అయిపోయిన తర్వాత, కొంత కాలం జరిగిపోయిన తర్వాత అబ్రహాము ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో, ఎలా బ్రతికాడో, ఎలా తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చాడో ఇవన్నీ కూడా హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త విశ్వాస వీరుల అధ్యాయంలో వివరించాడు. 11వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 9 నుంచి 10 వచనాలు, లేదు 8 కూడా కలిపి చదువుతున్నాను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. దేవుడు పిలుస్తున్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్న ప్రదేశం చాలా చక్కగా ఉంది. అక్కడి నుంచి బయలుదేరి వేరే చోటకి వెళ్ళాలి. దాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తున్నాడు. ఆ మాటను నమ్మి బయలుదేరాడు. ఏమీ లేదు, అంతా శూన్యం, అంతా ఒక భ్రమలాగా అనిపిస్తుంది. కానీ దాన్ని నమ్మి ఆయన బయలుదేరాడు అన్న మాట చూడండి. నమ్మి బయలుదేరాడు. ఆ వివరణ ఎక్కడుంది? ఆదికాండం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవాళ కూడా మిమ్మల్ని నన్ను దేవుడు పిలవాలి కదా. అలాగే పిలుస్తున్నాడా? కల్లో కానీ దర్శనాల్లో కానీ? ఎందుకు పిలవట్లేదు?
చాలామంది పిలుస్తున్నారని చెప్తున్నారు. మంచిది. ఎవరి ఆలోచన, ఎవరి ఆత్మీయత, ఎవరి అంతరంగం, ఎవరి భావోద్గ్రత అన్నీ వాళ్ళవి. కానీ మనం ఆలోచించేది ఏంటంటే, ఈనాడు వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదియందు వాక్యం ఉండెనో, వాక్యం దేవుని యొద్ద నుండి, వాక్యమే దేవుడై ఉండెనో. అది యోహాను సువార్తలో ఉంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏముందంటే కొంచెం వివరణ ఉంది. 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెనో. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనతో మాటలాడెనో. ఆయన మాటలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆయన చనిపోయి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళిపోయాడు కదా. కానీ ఆయన మాటలు బైబిల్లో ఉన్నాయి, ఆయన మాటలు ఉత్తరాల్లో ఉన్నాయి, ఆయన మాటలు శిష్యుల నోట్లో ఉన్నాయి. కాబట్టి దేవుడు మనం డైరెక్ట్గా పిలవాల్సినటువంటి అవసరం లేదండి. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినటువంటి మాట విన్నప్పుడు లోబడాల్సినటువంటి బాధ్యత మీ మీద, నా మీదే ఉంది. లోబడాలి. మీకు ఒక చిన్న చిట్కా చెప్పనా? ఈ సంవత్సరం బిగినింగ్లో బైబిల్లో అండర్లైన్ చేసుకుని డేట్ వేసుకోండి. నా పాత బైబిల్స్ అన్నీ అలాగే చేసుకుంటాను నేను. ఎప్పుడంటే ఎదుట సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట సూటిగా మీ మనసుకి తగిలినప్పుడు డేట్ వేసుకోండి, అండర్లైన్ చేయండి. ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ బైబిల్ని వెనక్కి వెళ్ళి చూడండి. దేవుడు ఎలా మీతో మాట్లాడాడో తెలుస్తుందండి. నిజంగా ఎలా మీతో మాట్లాడాడో తెలుస్తుంది. ప్రారంభంలో జనవరి నెలలో ఎలా మాట్లాడాడు, మార్చి నెలలో ఎలా మాట్లాడాడు, జూన్లో ఎలా మాట్లాడాడు, అక్టోబర్లో ఎలా మాట్లాడాడు, డిసెంబర్లో ఎలా మాట్లాడాడు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎటువంటి డిజార్డర్ ఉండదు, క్రమం ఉంటుంది. 40 సంవత్సరాల పాటు 40 మందితోటి 1500 సంవత్సరాల పాటు ఈ బైబిల్ని రాయించినటువంటి దేవుడు ఎప్పుడు కూడా కక్ష తప్పలా, ఎప్పుడు కూడా కాన్సెప్ట్ తప్పలా, ఎప్పుడు కూడా అక్రమం రాలా, క్రమంగానే వచ్చింది బైబిల్ అందరి నోటి నుంచి. అలాగే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అనే విషయానికి నేను మీ ముందు ఉంచుతున్నాను అనమాట. ఏంటంటే దేవుడు మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు వినాలనే ఆసక్తి ఉండాలి. తండ్రి మాట వినాలనే ఆసక్తి ఉండాలి. దేవుడు నాతో మాట్లాడాలనే ఆసక్తి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తప్పకుండా సూటిగా దేవుడు మాట్లాడతాడు. నన్ను చదవనండి. ఈ 9వ వచనం, 8వ వచనం, లోబడి మీరు నేను కూడా లోబట్టం నేర్చుకోవాలి. తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఏమీ లేదు ఎదురుగా, కానీ ఏదో ఉంది. దేవుడు స్వాస్థ్యంగా నాకు ఇవ్వబోతున్నాడు. ఎన్ని కిలోమీటర్లు నడవాలో తెలియదు, ఏ భూమి సెలెక్ట్ చేస్తారో తెలియదు, ఈ మధ్యలో ఎన్ని ఆటంకాలు వస్తాయో తెలియదు, ఈ మధ్యలో ఎంతమంది ఆయన్ని ఇబ్బంది పెడతారో తెలియదు. కానీ ముందుకు వెళ్ళాలి, బయలు వెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎవరన్నా అడ్రస్ అడిగితే, అడ్రస్ నాకు తెలియదు అయ్యా నేను వచ్చానంటే నవ్వుతారు. ఫలానా దగ్గరికి వెళ్ళాలని చెప్తే కదా తీసుకెళ్తారు. కానీ అది కూడా తెలియదు ఆయనకి. ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలు వెళ్ళను. ఎలాగా? 9వ వచనం, విశ్వాసమును బట్టి అతనుతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించు. ఆయన జీవితం అంతా పిల్గ్రిమేనండి, యాత్రికుడే. గుడారాల్లో నివసించాడు. ఇప్పుడు ఏ కుటుంబం అయినా గుడారం ఉందండి? కనీసం తాటాకులు ఇల్లు ఉందా? కనీసం రేకుల ఇల్లు ఉందా? గొప్ప దేవుడు ఆయా కాలాలకి ఆయా విషయాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ వచ్చాడు. మనల్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. గుడారాలు టెంట్లు వేసుకుని టెంట్లలో పడుకుని రావటం అంటే కింద ఎంత పాములు, తేళ్ళు, జెర్లు ఉంటాయి కదా. వర్షం వస్తే ఆగుద్దా? మంచు పడితే ఆగుద్దా? పోనీ ఈ నైట్ పోతే రేపు బాగుంటుంది అనుకుంటాం, లేకపోతే ఈ వారమే కష్టపడటం, లేకపోతే వచ్చే వారం బాగుంటుంది, ఈ నెల చాలండి వచ్చే నెల నుంచి నా జీవితం బాగుంటుంది అన్నట్లుగా ఉందా అబ్రహాం జీవితం?
రాశాడు చూడండి. ఇస్సాకు యాకోబను వారును గుడారములలో నివసించుచు, అది ఎప్పటికీ వాళ్ళ జీవితకాలం అంతా గుడారాల్లో నివసించారు. అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులు అయిరి. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎంత తెలియనటువంటి స్థితి అండి. వాళ్ళు ఎక్కడున్నారో అదే వాళ్ళకి దేవుడు ఇవ్వబోతున్నాడు. కానీ ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఏమీ ఎరగనటువంటి పరదేశులుగా ఉన్నారు. వాగ్దానం చేసినటువంటి భూమి వాళ్ళకి దేవుడు అప్పగించే ముందు పరవాసులుగా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో జీవన ప్రయాణంలో నడవటం వేరు, దాంతోపాటు ఆత్మీయంగా మానసికంగా దేవునికి దగ్గరగా ముందుకు వెళ్ళటం వేరు. నేను ప్రారంభంకి వెళ్ళా, మళ్ళీ ఆదికాండంకి వెళ్ళా, అబ్రహాం దగ్గరికి వెళ్ళా. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరిని తరచు చూచుకుంటూ ముందుకు వెళదాం. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఈ వాక్యాలని వినటానికి మీరు సిద్ధపడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. చెప్పడానికి నాకు కూడా దేవుడు జ్ఞానం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నా. వాక్యాన్ని విన్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, గడిచిన కాలమంతా 2025 మమ్మల్ని కనికరించి ఈ మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టింపజేశారు. మా అందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఎపిసోడ్ మేము చెప్పుకుంటున్నప్పుడు అందరం ధ్యానించి నాతో సహా మీరు మాతో ఏం మాట్లాడుతున్నారో, యాత్రికుడిగా, పరదేశిగా, పరవయసుగా, అతిథులుగా ఉన్నటువంటి మా జీవితాల్లో ఎలాగ మీరు మమ్మల్ని బ్రతికించాలని ఆశపడుతున్నారు, ఎలా ఆత్మీయంగా బలపరిచి శారీరకంగా అన్నిటినీ మీరు దయచేయాలని ముందుకు నడిపిస్తారో దాన్ని కనిపెట్టి చూస్తూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయాలని బ్రతిమాలి వేడుకుంటూ మమ్మందరినీ మీ చేతుల్లో అప్పగించుకుంటూ మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రామ్ యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. 9వదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. అందరికీ I know the Lord will find a way for me. I know the Lord will find a way for me. If I walk in heaven's light, shun the wrong and do the right, I know the Lord will find a way for me. The Lord has said, go preach the word to all the world. The Lord has said, go preach the word to all the world. If I walk in heaven's light, shun the wrong and do the right,
I know the Lord will find a way for me. Won't it be grand to hear him say, well done? Won't it be grand to hear him say, well done? If I walk in heaven's light, shun the wrong and do the right, won't it be grand to hear him say, well done?